నమస్కారం. వేదకాలంలో జ్యోతిష్యం ఒక అద్భుతమైన, సూక్ష్మమైన శాస్త్రంగా ఉండేది. జ్యోతిష్యులు గ్రహాల కదలికలను బట్టి రాజుల భవిష్యత్తు, రాజ్యాల గతి, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాల ఫలితాలను కూడా ఖచ్చితంగా చెప్పేవారు. అప్పట్లో జ్యోతిష్యం కేవలం వ్యక్తిగత భవిష్యత్తుకు మాత్రమే పరిమితం కాకుండా సమస్త విశ్వం, ప్రకృతి మరియు సమూహాల భవిష్యత్తును కూడా సూచించేది. జ్యోతిష్య శాస్త్రవేత్తలు తపస్సు, ఆధ్యాత్మిక సాధన ద్వారా అపారమైన శక్తిని, జ్ఞానాన్ని పొంది అద్భుతమైన వాక్శక్తిని కలిగి ఉండేవారు. కానీ కలియుగం ప్రారంభం కాగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కలియుగంలో మానవులు ధర్మాన్ని విడిచి స్వార్థంతో జీవిస్తున్నారు. సత్యం కన్నా అబద్ధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. మానవుల స్వార్థ ప్రయోజనాల వల్ల జ్యోతిష శాస్త్రం కూడా కలుషితం అవుతుంది. ఈ విధంగా స్వార్థ ప్రయోజనాల కోసం, డబ్బు కోసం జ్యోతిష శాస్త్రాన్ని జ్యోతిష్యులు ఉపయోగిస్తే అది నిజం కాకుండా పోవాలని పార్వతీదేవి శాపం ఇస్తారు. ఆ శాపం ప్రకారం కలియుగంలో జ్యోతిష్యులు చెప్పే అంచనాలలో కేవలం 10% మాత్రమే నిజమవుతుంది. మిగిలిన 90% అంచనాలు తప్పుగా ఉంటాయి. జ్యోతిష శాస్త్రం కేవలం నిజమైన భక్తులకు, ధర్మబద్ధంగా జీవించే వారికి మాత్రమే సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఈ శాపం వల్లనే నేటి జ్యోతిష్యులు ఎంత గొప్పగా లెక్కించినా, ఎంత ఖచ్చితంగా చెప్పినా ఫలితాలు సరిగ్గా రావడం లేదు. ఇది వారి తప్పు కాదు, కలియుగ ప్రభావం మరియు పార్వతీదేవి ఇచ్చిన శాపం. ఈ శాపం మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. మన భవిష్యత్తు కేవలం గ్రహాలపై ఆధారపడి ఉండదు. మన కర్మలు, మన ధర్మబద్ధమైన జీవనంపై కూడా ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్యం కేవలం ఒక మార్గదర్శకం మాత్రమే. మన జీవితాన్ని మార్చే శక్తి మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.